హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం సింపుల్ పే లేటర్ నుండి మన బ్యాంక్ అకౌంట్కి మనీ అనేది ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం. ముందుగా ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక సెర్చ్ బార్లో ఫస్ట్ క్రై FIRSTCRY ఫస్ట్ క్రై యాప్ అనేది సెర్చ్ చేయండి. ఫస్ట్ క్రై ఇండియా బేబీ అని ఉంది కదా, ఈ యాప్ని ఇన్స్టాల్ చేయండి. ఫస్ట్ క్రై యాప్ అనేది ఇప్పుడు ఓపెన్ చేయండి. చేశాక ఇక్కడ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అనేవి ఇవ్వండి. మీ యొక్క మొబైల్ నెంబర్తో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. నేను ఆల్రెడీ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నాను కాబట్టి ఆల్రెడీ రిజిస్టర్డ్ సైన్ ఇన్ అని ఉంది కదా, సైన్ ఇన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా లాగిన్ అయితే అయిపోయాను. యాప్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ప్రొఫైల్ అని కనిపిస్తుంది కదా, డౌన్లో ఈ ప్రొఫైల్ సెక్షన్ పైన క్లిక్ చేయండి. ప్రొఫైల్ సెక్షన్ పైన క్లిక్ చేశాక ఇక్కడ అకౌంట్ అనేది కనిపిస్తుంది కదా, అకౌంట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మై పేమెంట్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కనిపిస్తుంది కదా, అక్కడ మీకు అమౌంట్ అనేది ఏ బ్యాంక్ అకౌంట్లోకి అయితే కావాలో ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వండి. యాడ్ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే అడుగుతుంది. ఆ విధంగా మీరు బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సింపుల్ పే లేటర్ నుంచి ఎలా తీయాలంటే, ఏదైనా ఒక ఐటెంని మనం షాపింగ్ చేయాలి. ఫస్ట్ నేను షూస్ అనేది షాపింగ్ చేస్తున్నాను. ఏ ఐటెం అయితే కావాలనుకున్నారో ఆ ఐటెం పైన క్లిక్ చేసి యాడ్ టు కార్ట్ పైన క్లిక్ చేయండి. ఐటెం అనేది కార్ట్లోకి యాడ్ అయిపోయింది. ఇక్కడ చూడండి, టాప్ రైట్ కార్నర్లో కార్ట్ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేశాక ఇక్కడ పే విత్ యూపీఐ అని కనిపిస్తుంది కదా, ఇలా పక్కన చేంజ్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ కింద సింపుల్ అని కనిపిస్తుంది కదా, సింపుల్ అనే ఆప్షన్ పైన సెలెక్ట్ చేసుకోండి. పే నౌ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క సింపుల్ పే లేటర్ అకౌంట్ అనేది లింక్ చేసుకోమని అడుగుతుంది. లింక్ మొబైల్ నెంబర్ ఇచ్చి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ఓటీపీ అనేది వస్తుంది వెరిఫికేషన్ కోసం. ఓటీపీ అనేది ఎంటర్ చేసి ప్రొసీడ్ బటన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక చూడండి, ఇక్కడ పే నౌ అని కనిపిస్తుంది కదా, పే నౌ పైన క్లిక్ చేయండి. ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేయాలి. ఆర్డర్ ప్లేస్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మొత్తం యాప్స్ అన్నీ క్లోజ్ చేసేసి మళ్ళీ ఫస్ట్ క్రై యాప్ పైన ఓపెన్ చేసి ప్రొఫైల్ సెక్షన్ కనిపిస్తుంది కదా, మళ్ళీ ప్రొఫైల్ సెక్షన్ ఓపెన్ చేయండి. చేశాక ఆర్డర్ హిస్టరీ అని కనిపిస్తుంది కదా, ఆర్డర్ హిస్టరీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ చూడండి, మీకు కస్టమర్ కేర్ది లోగో కనిపిస్తుంది కదా, ఈ లోగో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ చూడండి, అడుగుతుంది యాన్ ఐటమ్ ఐ ఆర్డర్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. మనం ఆర్డర్ చేసాం కదా షూ అనేది, ఆ ఆర్డర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక క్యాన్సల్ ఆర్డర్ అని ఉంది కదా,
క్యాన్సిల్ ఆర్డర్ పైన క్లిక్ చేయండి. వుడ్ యూ లైక్ టు కంటిన్యూ విత్ ద క్యాన్సిలేషన్ రిక్వెస్ట్? ఎస్. క్యాన్సిలేషన్కి రీజన్ అడుగుతుంది, మీకు నచ్చిన రీజన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ప్లీజ్ సెలెక్ట్ ద మోడ్ ఇన్ విచ్ యూ వాంట్ ద అప్లికేబుల్ రిఫండ్ అమౌంట్ టు బి యాడెడ్. ఒరిజినల్ పేమెంట్ సోర్స్ ఆఫ్ ఫస్ట్ క్రై క్యాష్ వ్యాలెట్ అని అడుగుతుంది. ఫస్ట్ క్రై క్యాష్ వ్యాలెట్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మన ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయిపోయినట్లు అనమాట. మన ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయిందా లేదని స్టేటస్ అనేది చెక్ చేద్దాం. ఒకసారి బ్యాక్కి వెళ్దాం. బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ప్రొఫైల్ సెక్షన్ అనేది ఓపెన్ చేసి ఆర్డర్ హిస్టరీ పైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేశాక క్యాన్సిలేషన్ ఇన్ ప్రాసెస్ అని వస్తుంది. ఆర్డర్ అనేది క్యాన్సిల్డ్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోయాక రిఫండ్ అనేది ఎక్కడికి వస్తుంది అంటే ఫస్ట్ బ్యాక్ వచ్చి ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, షాపింగ్ దగ్గర క్యాష్ రిఫండ్ అని కనిపిస్తుంది కదా, ఈ క్యాష్ రిఫండ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. చూడండి, యూ హ్యావ్ 477.15 క్యాష్ రిఫండ్ అని ఉంది కదా, అది ఇప్పుడు మనం ఆర్డర్ చేసిన షూ యొక్క క్యాష్ రిఫండ్ ఇక్కడికి వచ్చింది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఇంకొక ఐటెం అనేది ఆర్డర్ చేయాలి. ఇప్పుడు ఇంకొక ఐటెం అనేది ఇప్పుడు 424 రూపీస్ ఇందాక ఐటెం ఆర్డర్ చేసాం కదా, దానికంటే కూడా కొద్దిగా ఎంతో కొంత అమౌంట్ అనేది ఎక్కువ ఉన్న ఐటెంని ఆర్డర్ చేయాలి మనం. అంటే 420 రూపీస్ కంటే కూడా అమౌంట్ అనేది ఎంతో కొంత ఎక్కువ ఉండాలి. 461 రూపీస్ ఉంది కదా, ఈ ఐటెంని ఆర్డర్ చేస్తాను నేను. యాడ్ టు కార్ట్ పైన క్లిక్ చేయండి. కార్ట్లోకి వెళ్ళండి. సేమ్ ఇందాక ప్రాసెస్ని రిపీట్ చేయండి సింపుల్ ద్వారా. ఇప్పుడు చూడండి, ఇందాక మన దగ్గర 477 రూపీస్ ఇందాక కార్ట్లో ఉన్నాయి కదా, ఇప్పుడు ఎక్స్ట్రా మనల్ని 60 రూపీస్ పే చేయమని అడుగుతుంది. ఇక్కడ ఈ 60 రూపీస్ అనేది సింపుల్ పే ద్వారా పే చేయకండి. ఇక్కడ పే విత్ సింపుల్ అని ఉంది కదా, ఇక్కడ పేమెంట్ ఆప్షన్ అనేది మార్చండి. క్లిక్ చేసి యూపీఐ సెలెక్ట్ చేయండి. పే నౌ. మీకు నచ్చిన యూపీఐ నుంచి అమౌంట్ అనేది పే చేయండి. అమౌంట్ అనేది నేను పే చేశాను. ఇప్పుడు చూడండి, ఆర్డర్ ప్లేస్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సేమ్ ఇందాకట్లానే మళ్ళీ ఈ యాప్ యొక్క హోమ్ పేజ్లోకి వెళ్ళి ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్ళండి. ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్ళాక మళ్ళీ కూడా ఆర్డర్ హిస్టరీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక సేమ్ మళ్ళీ ఇక్కడ కస్టమర్ కేర్ లోగో కనిపిస్తుంది కదా, దానిపైన మళ్ళీ క్లిక్ చేసి యాన్ ఐటెం ఆర్డర్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఆర్డర్ చేసిన టీషర్ట్ పైన క్లిక్ చేయండి. సేమ్ ఇక్కడ క్యాన్సిల్ ఆర్డర్ అని మళ్ళీ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. వుడ్ యూ లైక్ టు కంటిన్యూ విత్ ద క్యాన్సిలేషన్ రిక్వెస్ట్? ఎస్. రీజన్స్ ఫర్ ది క్యాన్సిలేషన్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ప్లీజ్ సెలెక్ట్ ద మోడ్ ఇన్ విచ్ యూ వాంట్ ద అప్లికేబుల్ రిఫండ్ అమౌంట్ టు బి యాడ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మళ్ళీ సేమ్ ఫస్ట్ క్రై వ్యాలెట్కి అనేసి సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ హోమ్ పేజ్లోకి వెళ్ళిపోండి. మళ్ళీ ఆర్డర్ హిస్టరీలోకి వెళ్ళండి. మళ్ళీ చూడండి, ఇక్కడ క్యాన్సిలేషన్ ఇన్ ప్రోగ్రెస్
ఇప్పుడు ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్ళి క్యాష్ రిఫండ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ చూడండి మన ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయిపోయాక మన అమౌంట్ అనేది మన క్యాష్ వాలెట్లోకి వచ్చింది 537.29 రూపీస్ అనేది. ఇప్పుడు కిందన రిఫండ్ బ్యాక్ టు మీ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక చూసారా ట్రాన్స్ఫర్ బై యూపీఐ రికమెండెడ్, ట్రాన్స్ఫర్ బై అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి, ట్రాన్స్ఫర్ బై అకౌంట్ నెంబర్. ఇక్కడ మీరు యూపీఐ ఐడి ఇచ్చుకోవచ్చు, లేదంటే అకౌంట్ అనేది మీరు సెండ్ చేసుకోవచ్చు. ఎందుకు మనం 2 టైమ్స్ ఆర్డర్ అనేది ఇవ్వాలంటే మనం ఓన్లీ ఫస్ట్ టైం అనేది ఆర్డర్ ఇచ్చినట్లయితే ఇక్కడ గెట్ బ్యాక్ టు మీ మై అకౌంట్ అనే ఆప్షన్ అనేది రాదు. ఓన్లీ మళ్ళీ ఒరిజినల్ పేమెంట్ సోర్స్ సింపుల్ పే ఆప్షన్ అనేది వస్తుంది. కాబట్టి మనం కొంత అమౌంట్ అనేది యూపీఐ ద్వారా పే చేయాలి, కొంత అమౌంట్ అనేది సింపుల్ పే ద్వారా పే చేయాలి. అప్పుడైతే మనకి మన బ్యాంక్ అకౌంట్లోకి అనేది మనీ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్ బై యూపీఐ ఉంది కదా, అది సెలెక్ట్ చేస్తాను. పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. యువర్ రిఫండ్ రిక్వెస్ట్ హ్యాస్ బిన్ ఇనిషియేటెడ్, యూ విల్ రిసీవ్ ద రిఫండ్ యాజ్ పర్ ద టైమ్ లైన్ బిలో అని వస్తుంది. విత్ ఇన్ 3 to 5 minutesలో మనీ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. చూడండి మనీ అనేది మన బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ అనేది అయిపోయింది. చూడండి 26 February ట్రాన్స్ఫర్ ఫ్రమ్ FIRST ఫస్ట్ క్రై 477 రూపీస్. నెక్స్ట్ మన యూపీఐ ద్వారా చేసిన 60 రూపీస్. ఈ విధంగా మనం సింపుల్ పే లెటర్ నుండి ఎలాంటి ఛార్జెస్ లేకుండా సింపుల్గా మనీ అనేది మన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో అనేది ఇప్పటి వరకు యూట్యూబ్లో ఎక్కడా లేదు. చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ఈ ట్రిక్ అనేది కనుక్కోవడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.